గైస్ ఈ రోజు మనము P2I ప్రోగ్రామ్ ఇన్ స్టడీ ఐక్యూ ఐఏఎస్ గురించి మనం మాట్లాడబోతున్నాము. ఇట్ ఈస్ అబౌట్ ఢిల్లీ. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆన్లైన్. సో ఆన్లైన్ స్టడీ ఐక్యూ గురించి నేను మాట్లాడలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆఫ్లైన్ స్టడీ ఐక్యూ. అంటే ఢిల్లీలో ఈ ఇన్స్టిట్యూట్ లో మనకి ప్రిలిమ్స్ క్లియర్ అయితే మెయిన్స్ కానివ్వండి, మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూ దాకా ఫ్రీ ఆఫ్ అకామిడేషన్ తో, ఫ్రీ ఆఫ్ గైడెన్స్ తో, ఫ్రీ ఆఫ్ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అసలు ఏంటి దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ ఐక్యూ ఎలా ఉంది ఏంటి అనేది దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో ఓవరాల్ గా ఏంటి అంటే 4 డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి జిఎస్ ఫౌండేషన్ లైవ్ ఫౌండేషన్ ప్రోగ్రాము, ఇది phase 1. phase 2 వచ్చేసి SIP సక్సెస్ అండ్ ప్రిలిమ్స్ ప్రోగ్రామ్. అండ్ తర్వాత వచ్చేసి phase 3 MRP అండ్ మెయిన్స్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఆల్సో IGP ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. మండే టు సాటర్డే 6 PM నుంచి 9 PM వరకు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అండ్ బిఫోర్ ఎవ్రీ క్లాస్ వెళ్లే ముందు మనకి హ్యాండ్ అవుట్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో ఆఫ్టర్ ది క్లాస్ సో మనకి ఏదైతే సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది కానివ్వండి, అండ్ ఆల్సో వీడియో కానివ్వండి, హ్యాండ్ రైటన్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా ఇమ్మీడియట్లీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మెంటర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నారు. అండ్ డైలీ క్విజ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అండ్ కరెంట్ అఫైర్స్ సపరేట్ క్లాసెస్, సపరేట్ CSAT క్లాసెస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం రివిజన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అండ్ ఒక బేసిక్ టెస్ట్ కూడా అంటే డిసిప్లిన్ బేస్డ్ ఈ SIP ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవ్రీడే వీళ్ళు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తా ఉన్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే రివిజన్ బుక్లెట్స్ కానివ్వండి, సిమ్యులేటర్ టెస్ట్ కానివ్వండి, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఆన్సర్ రైటింగ్ ఛాలెంజెస్ లాగా, అండ్ ఆల్సో GS క్వశ్చన్స్, అండ్ ఆల్సో ఆప్షనల్ క్వశ్చన్ ఆన్సర్ ప్రాక్టీస్, మోడల్ ఆన్సర్స్, 1-to-1 పర్సనల్ మెంటరింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అండ్ ఫ్యాకల్టీ విషయం చూసుకుంటే సో ఈ ఫ్యాకల్టీ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మనం మెయిన్స్ ఎందుకు ఫ్రీ ఇవ్వాలనుకుంటారు అంటే మనకి ప్రిలిమ్స్ చూసుకుంటే కొన్ని లక్షల మంది రాస్తారు. ఓకే, ఎవ్రీ ఇయర్ మనందరికి తెలుసు. కానీ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వచ్చిన వాళ్ళు 15 మంది మాత్రం. అంటే 15 మందిలో 3 ఇంటర్వ్యూకి వెళ్తారు, 3లో ఒకరు ర్యాంక్ కొడతారు. అంటే ఈ 15 మందిలో ఒకరు ఖచ్చితంగా ర్యాంక్ కొట్టేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ఆ తర్వాత నేను మా దగ్గర చదువుకున్నాడు అని ప్రమోట్ చేసుకోవడానికి అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫౌండేషన్ కోర్స్. నాట్ ఓన్లీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టడీ ఐక్యూ, జనరలైజ్ చేసి మాట్లాడుతున్నా. ప్రతి ఇన్స్టిట్యూట్ ఫోకస్ టార్గెట్ ఎవరు అంటే ప్రిలిమ్స్ కా మెయిన్స్ తీసుకునే GS ఫౌండేషన్ కోర్స్ సంబంధించి. దాని కాస్ట్ వచ్చేసి దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షలు ఉంటుంది. స్టడీ ఐక్యూ అయితే 1 lakh లో ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ ఫుల్ డిఫరెంట్ స్టోరీ. అయితే ఇక్కడ మన ప్రిలిమ్స్ విషయానికి వస్తే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్, టాప్ మెంటర్స్ కూడా 5,000 to 6,000 మెయిన్స్ అని చెప్పి తర్వాత ఇంటర్వ్యూ గైడెన్స్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సరే, ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఈ ఫ్యాకల్టీ విషయంలో సరే ఇక్కడ ఏ ఫ్యాకల్టీ ఉన్నారో జనరల్ గా ఒక విషయం చెప్పాలనుకున్నా, దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము. సో ఫ్యాకల్టీ పాలిటీ అండ్ గవర్నమెంట్ చూసుకుంటే అమిత్ కిల్హోర్, శశాంక్ త్యాగి, GS గిల్. ఇండియన్ అండ్ వరల్డ్ హిస్టరీ చూసుకుంటే ఆశిష్ మిశ్రా, సైనిల్ నగరే. అండ్ తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్ చూసుకుంటే చందన్ శర్మ, ప్రశాంత్ తివారీ, GS గిల్. తర్వాత ఎకానమీ చూసుకుంటే వాసు కటారా, ఆయుష్ సంఘి, అంకిత్ అగర్వాల్. అండ్ తర్వాత చూసుకుంటే జియోగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్ చూసుకుంటే రోహన్ త్యాగి అండ్ ప్రీతేష్ మటుర్కర్. అండ్ తర్వాత సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ చూసుకుంటే దివాకర్ బోత్రా. అండ్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో అగైన్ GS గిల్. అండ్ ఇంటర్నేషనల్లో రాహుల్, ఇంకా డిఫరెంట్ డాక్టర్ దీపన్ విటా. ఎథిక్స్ చూసుకుంటే అభిమన్యు. అండ్ వీళ్ళందరూ డిఫరెంట్ ఫ్యాకల్టీస్. అండ్ ఆల్సో ఇక్కడ స్టడీ ఐక్యూ బుక్స్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్న స్టాండర్డ్ మెటీరియల్ అంతా కూడాను. సో ఇక్కడ స్టడీ ఐక్యూ అనేది ప్రిలిమ్స్ క్లియర్ అయితే మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూ దాకా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ హాస్టల్ ఫెసిలిటీ, అకామిడేషన్, ఎవ్రీథింగ్ విత్ మెంటార్స్ అంతా అవైలబిలిటీలో ఉంటారు. ఇక్కడ నేను స్టడీ ఐక్యూ తీసుకోవచ్చా తీసుకోవద్దా అనే దాని ముందు స్టడీ ఐక్యూ విజిట్ చేసిన తర్వాత నేను నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తా ఉన్నాను. అంటే ఇది లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చా టాప్ ఇన్స్టిట్యూట్స్ లో అంటే మేబీ నో అని చెప్పాలనుకుంటున్నాను. సో ఇది ఒకవేళ స్టడీ ఐక్యూలో జాయిన్ అవ్వాలనుకుంటే సో యూ షుడ్ థింక్ ట్వైస్ అండ్ ట్రైస్. ఎందుకంటే వాట్ ఐ ఫీల్ ఆఫ్టర్ అటెండింగ్ కౌన్సిలింగ్ అండ్ ఆల్. సో కౌన్సిలింగ్ అక్కడ అటెండ్ అయ్యాను, వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఫ్యాకల్టీస్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టడీ ఐక్యూ ఫ్యాకల్టీ, జనరల్ గా కూడా ఢిల్లీలో కానివ్వండి, హైదరాబాద్ లో కానివ్వండి, లేకపోతే బెంగళూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ఈ ఫ్యాకల్టీ విషయంలో మనము ఎవరు టాప్ ఫ్యాకల్టీ, ఎవరు పేరున్న ఫ్యాకల్టీ, ఎవరి క్లాసెస్కి మంచి ఫీడ్బ్యాక్ ఉన్నది, ఈ విషయంలో చాలా వెనకబడి ఉన్నాం. అంటే ఎవరు మంచి ఫ్యాకల్టీ, ఎవరు అసలు ఫ్యాకల్టీ. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉన్నాయంటే
జస్ట్ ఒక అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళని డైరెక్ట్ ఫ్యాకల్టీ చేసేస్తూ ఉంటారు. కనీసం ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేని వాళ్ళు. ఇంకొంతమంది మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళని ఫ్యాకల్టీగా పెడతా ఉంటారు. ఇంకొంతమంది కనీసం సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళు కూడా ఫ్యాకల్టీగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో అంటే కొన్ని ఏదో క్లాసులు వినేసేసి అది ఇది అని క్లాసులు చెప్పేసేసుకొని తూతూ మంత్రంగా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఈ ఫ్యాకల్టీ విషయంలో అసలు ఎవరు టాప్ ఫ్యాకల్టీ, దీని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. త్వరలో ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ ఇండియాలో ఎంతమంది ఉన్నారనే దానికి రీసెర్చ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీ గురించి నేను ఫైండ్ అవుట్ చేసి చెప్తాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ అంటే ఈ విషయంలో నేను ఎవరన్నా మిస్ చేస్తుంటే మీరు కూడా నాకు దానికి సంబంధించిన ఇన్పుట్స్ అనేవి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే ఫ్యాకల్టీస్ ఎంత దారుణంగా ఉన్నారంటే అసలు ఫ్యాకల్టీ ఎవరు స్టూడెంట్, నిన్నగాక మొన్న ఎగ్జామ్కి అపీర్ అయిన వాళ్ళు కూడా ఈరోజు ఇన్స్టిట్యూట్స్ పెట్టి రన్ చేస్తూ ఉన్నారు. సో అదేమంటే నేను చాలా క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నా, నేను ఇక్కడే ఉంటున్నా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాను. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే అసలు టాప్ ఫ్యాకల్టీ ఎవరు, అలా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా కూడా మనం రీసెర్చ్ చేసి ఫ్యాకల్టీ ఇన్స్టిట్యూట్స్ గురించి ఎలాగో మనం ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తా ఉన్నాం. అండ్ యూపీఎస్సీ ఫ్యాకల్టీకి సంబంధించి కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడెక్కడ వర్క్ చేశారు, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఏంటి తెలుసుకునేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాము. ఇది ఒక రెవల్యూషనరీ థాట్. సో డెఫినెట్లీ మనము ఈ ప్రాసెస్లో నేను కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కోవచ్చు, బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. సో అందుకంటే మనం చెయ్యాలి అనుకున్నప్పుడు వెనకడుగు వేసేది లేదు. దాని గురించి బాగా గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. టాప్ ఫ్యాకల్టీ ఒక్కొక్క సబ్జెక్ట్కి అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఈ స్టూడెంట్సే చెప్తారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను, స్టూడెంట్స్ ఫ్యాకల్టీ గురించి ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేస్తారు. సో లెట్ us డూ సంథింగ్ యూనిక్. అండ్ ఇంకా నుంచి టాప్ ఫ్యాకల్టీ, ఢిల్లీ ఫ్యాకల్టీ అని చెప్పి ఒకసారి కూడా ఫిలిమ్స్ క్లియర్ చేయని వాళ్ళని తీసుకొచ్చి క్లాసులు చెప్పే పరిస్థితి లేకుండా మంచి క్వాలిటీ తీసుకున్న రూపాయికి న్యాయం చేసేలాగా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. థ్యాంక్ యూ.